మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తర్వాత ఓటేశారు గ్రామస్తులు. రాష్ట్ర వ్యాప్తంగా లాస్ట్ ఫేజ్ పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ ను స్టార్ట్ చేశారు అధికారులు. మొదటగా వార్డు మెంబర్లు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుంది. విజయోత్సవ ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నెల 11, 14వ తేదీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగగా ఇవాళ థర్డ్ ఫేజ్ ఎన్నికలు ముగిశాయి. లాస్ట్ ఫేజ్లో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక ఉదయం నుంచే ఓటేసేందుకు భారీగా తరలివచ్చారు ఓటర్లు. మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఆదిలాబాద్, బరంపూర్లో 65 ఏళ్ల తర్వాత ఓటేశారు గ్రామస్తులు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 5 మండలాల్లోని 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఇక లాస్ట్ ఫేజ్లో 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కరీంనగర్ జిల్లాలో ఆఖరి విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్లను లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రంలోపు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 5 మండలాల్లోని 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. ఇక లాస్ట్ ఫేజ్లో 3 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళ ఐడి కార్డ్స్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. పోలీసులు వాళ్ళకు కూడా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కౌంటింగ్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కౌంటింగ్ హాల్లోకి ఎవరిని పంపిస్తారంటే ఏ వార్డుల కౌంటింగ్ అయితే జరుగుతారో ఆ వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ లేదా సర్పంచ్ తరపున ఉన్న ఏజెంట్లు మాత్రం లోపలికి పంపిస్తారు. సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తే వాళ్ళ తరపున అంతమంది ఏజెంట్లు కూడా లోపలికి తీసుకుంటారు. తర్వాత 3 వార్డులు లేదా 4 వార్డులు అంటే సెంటర్ను బట్టి అక్కడున్న వార్డుల సంఖ్యను బట్టి కూడా కొన్ని దశల వారిగా, విడతల వారిగా ఎన్ఏసీ వార్డు లెక్కించాలని నిర్ణయించారు. 3 లేదా 4 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 3 టేబుల్స్ అంటే ప్రతిసారి 3 వార్డుల చొప్పున లెక్కిస్తారు. ఆ 3 వార్డులు లెక్కించే క్రమంలో ఇప్పుడు కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇటు జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట, హుజరాబాద్, సైదాపూర్ 5 మండలాల పరిధిలో కూడా మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. 3 ఏగ్రీవ్ అయిపోయినాయి కాబట్టి అవి కాకుండా ఈ 108 సర్పంచ్ స్థానాలతో పాటు మొత్తం 1054 మంది వార్డు సభ్యులకు సంబంధించిన పోలింగ్ జరిగింది. కాబట్టి వాళ్ళందరి భవితవ్యము మరికొద్ది సేపట్లో గంట తర్వాత నుంచి తేలబోతోంది. మొదటి విడత, రెండో విడత వచ్చిన ఫలితాలకు ఈ ఫలితాలు భిన్నంగా ఉంటాయా లేకుంటే అదే ఫోకస్ ఉంటాయా అనేది మనకు తేలాల్సి ఉంది. ఇప్పటికైతే కౌంటింగ్ ఏజెంట్లను కొద్దిసేపట్లోనే లోపలికి పంపిస్తారు. ఆల్రెడీ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా పోలింగ్ కేంద్రంలోని వార్డులన్నింటినీ కూడా ఒక స్ట్రాంగ్ రూమ్లోకి తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఆ స్ట్రాంగ్ రూమ్లో నుంచి 3 లేదా 4 బాక్సులను మళ్ళీ కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి వెంటనే ఫలితాలు కూడా అనౌన్స్ చేయబోతున్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ల మీరంతా సెక్షన్స్ ఇచ్చారో మనం తెలుసుకుందాం. మీరు ఎన్నో వార్డుకు సంబంధించిన కౌంటింగ్? సర్పంచ్ ఏం చెప్పారు మీ కౌంటింగ్ సందర్భంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమని? కౌంటింగ్ తర్వాత ఫస్ట్ వార్డు, 1వ వార్డు అయిపోయిన తర్వాత 2వ వార్డు సీరియల్ నెంబర్ వార్డు అయిపోయేదాకా మీరు అక్కడ ఉండి తర్వాత సర్పంచ్లు కౌంటింగ్ చేస్తాం. అప్పటిదాకా మీరు సైలెంట్గా ఉండాలి మా సర్పంచ్ల ఏజెంట్లు చెప్పారు. ఫస్ట్ వార్డులు లెక్కిస్తారు కదా? ఓకే అన్న, మీరు దేనికి వార్డు మెంబర్? రండి. మీరు ఏజెంటా? అవును. వార్డుకా సర్పంచ్ అభ్యర్థి ఏజెంట్. ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి? మీరు లోపల చేయాల్సిన డ్యూటీస్ ఎట్లా ఉంటాయి? మీరు బ్యాలెట్ పేపర్లు కరెక్ట్ పడ్డాయా లేదా ఎట్లా చూసుకోవాల్సి ఉంటుంది? ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పోలీసులు అధికారులు? ఎన్నికల అధికారులు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఏదైతే బ్యాలెట్ పేపర్ ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సరైన గుర్తు మీద ఏదైతే స్వస్తిక్ ఉందో అది పడ్డదా లేదా చూడాలి. ఒకవేళ అటు ఇటు పోయినట్టయితే వాటిని క్రాస్ ఓటింగ్ అనేటువంటిది పక్కా పెట్టి
తద్వారా ఉన్నటువంటి ఏదైతే నిఘా ఉన్నదో లేకుంటే అక్కడ ఫోన్స్ కానీ లేదంటే ఇంకేమన్నా ఇతరత్ర ఎలక్ట్రానిక్ సామగ్రి కానీ ఎవరైనా వాడుతున్నారా, ఇంకేమైనా అక్కడ మిస్లీడింగ్ ఏమైనా అవుతుందా అనేటువంటిది ఏజెంట్ బాధ్యత. సో దాన్ని మీరు నిర్వర్తించాలనేటువంటిది చెప్పడం జరిగింది. కొన్నిసార్లు చెల్లని ఓట్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. పోలు మడత పెట్టేటప్పుడు కావచ్చు, ఇంకో 2 సార్లు వేయడం కావచ్చు, అట్లాంటి అవిటిని మీరు ఎట్లా పసిగట్టబోతున్నారు? అంటే వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏదైతే ఉన్నదో స్వస్తిక్ గుర్తు ఏదైతే మన ఎలక్షన్ గుర్తు ఏదైతే ఉందో పర్టికులర్గా మనకి ఇచ్చినటువంటి అభ్యర్థి గుర్తు పైన కంపల్సరీ ఉండాలి. క్రాస్ అయినా 25% అటు ఇటు పడ్డా, 50% అటు ఇటు పడ్డా దాన్ని చెల్లని ఓటుగానే పరిగణిస్తాం. వాటిని అబ్జర్వేషన్లోకి పెడతాం. తదుపరి ఎలక్షన్ అధికారి వాళ్ళ నిర్ణయం మేరకు వాటికి సంబంధించిన కౌంటింగ్ కానీ చెల్లుబాటు లేనిది ఏదైతే ఉన్నదో దాన్ని నిర్ణయించడానికి మేము పరిశీలించి ఓటు ఖచ్చితంగా గుర్తు మీదనే వేయాలా? ఆ గుర్తుకు సంబంధించిన అభ్యర్థి పేరు మీద వేసినా పర్వాలేదు? లేదు, గుర్తు మీదనే వేయాలని చెప్పి సూచించారు. అంటే పేరు మీద వేస్తే దాన్ని రిజెక్ట్ ఓటు కింద తీసుకుంటారా? అవును. ఇప్పుడు ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారండి? సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? ఎట్లా 4 ఉన్నారు ఈ ఊర్లో. వార్డ్ మెంబర్స్ యాక్చువల్గా మేము 12 వార్డ్స్. 12 వార్డులో యావరేజ్గా పర్ వార్డుకు వచ్చేసి 3 రేషియో నడుస్తుంది. రిజర్వేషన్ ఎంతండి? ఇది బీసీ జనరల్. ఇప్పుడు చూడొచ్చు మనకు కౌంటింగ్ ఏజెంట్లకు కూడా చాలా క్లిష్టంగా అధికారులు వాళ్ళు లోపల చేయాల్సిన డ్యూటీస్ గురించి చెప్పారు. వాళ్ళు కౌంటింగ్ చేసేటప్పుడు అధికారులు ఏం చేస్తారంటే ప్రతి బ్యాలెట్ పేపర్ని అక్కడున్న ఏజెంట్లందరికీ కూడా షో చేస్తారు. షో చేసినప్పుడు వాళ్ళ ఏ అభ్యర్థికి పడ్డదో కూడా వాళ్ళు స్పష్టంగా అనౌన్స్ చేస్తారు. అక్కడ ఫలానా గుర్తుకు ఈ ఓటు పడింది అని చెప్పినప్పుడు అక్కడున్న ఏజెంట్లలో ఎవరైనా అబ్జెక్షన్ చెప్తే ఆ ఓటును పక్కన పెట్టేస్తారు. లేదు అంటే అందరూ ఓకే అంటే మాత్రం ఏ అభ్యర్థికి ఆ ఓటు పోయిందో ఆ బాక్స్లో ట్రేలో వేసేస్తారు. అట్లా కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత వెంటనే వార్డు సభ్యుని విజయాన్ని కూడా మనం డిక్లేర్ చేస్తారు. మొన్న 2వ విడతలో చేసినప్పుడు కొన్ని చోట్ల 1 ఓటు 2 ఓట్ల తేడాతోటి కూడా మనకు ఫలితాలు కొంత కన్ఫ్యూజనెస్ క్రియేట్ చేసినాయి. చాలా చోట్ల ఇబ్బందులు కూడా అయినాయి. మనకు కరీంనగర్ జిల్లా రేణికుంటలో కావచ్చు, తర్వాత పొలంపల్లి గ్రామంలో కావచ్చు, తర్వాత శంకరపట్నం మండలంలోని ఒక విలేజ్లో కూడా కావచ్చు, ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 1 ఓటుతోటి 2 ఓటుతోటి కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ కావద్దు అంటే మొదటి నుంచే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మేరకు ఏజెంట్లకు 1-2 సార్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఏజెంట్లు అనేది కేవలం అది ఓటు అవునా కాదా అని వాళ్ళు గుర్తించుకోవడం వరకు, లేదా చెల్లని ఓటు ఉంటే దాన్ని ఆబ్జెక్షన్ చేయడం వరకు మాత్రమే వాళ్ళ పని. మిగతాదంతా అధికారులే చేస్తారు. అధికారులు వాళ్ళని 25 బ్యాలెట్ ఓట్ల చొప్పున లెక్కించిన తర్వాత ప్రతి 25 ఓట్లు మళ్ళీ అందరికి వచ్చిన తర్వాత వాటి టోటల్ చేస్తే కూడా 25 రావాలి. ఏమాత్రం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఆ కట్ట సరిగా కట్టలేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన చాలా స్పష్టమైన ఆదేశాలు కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు తీసుకోవడానికి అధికారులు ఇప్పటికే పలుదపాలుగా అధికారులకు ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్కు సంబంధించిన సిబ్బంది స్పెషల్గా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇవరిదాకా జరిగిన పోలింగ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కౌంటింగ్ చాలా కీలకం. కౌంటింగ్లోనే ఇప్పటివరకు ప్రశాంతంగా జరిగిన గొడవలు, కౌంటింగ్లో జరిగిన సందర్భాలు మనకు 2వ విడతలో కావచ్చు, 1వ విడతలో కావచ్చు కనిపించినాయి. అవి గొడవలు జరగకుండా ఉండాలంటే కౌంటింగ్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలనేది మనకు జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకైతే చాలా బగడ్బందీ చర్యలు తీసుకున్నారు. ప్రతి ఇప్పుడైతే మనకి ఎక్కడైతే ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లు జరిగిన సెంటర్లలోనే కౌంటింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. బ్యాలెట్ బాక్సులను వేరే చోటికి తరలించడం అయితే కొంత పోలీస్ సెక్యూరిటీ అదంతా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఎక్కడికెక్కడ కౌంటింగ్ కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి అక్కడ దక్కనే, ఎందుకంటే గంట వ్యవధిలోనే కౌంటింగ్ పూర్తవుతుంది. సాయంత్రం కల్లా ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఉప సర్పంచ్ అనేది వార్డు సభ్యులు ఎన్నుకునే ఒక ప్రక్రియ, అది ఒక కీలకమైన ప్రక్రియ. అందుకోసం మనకు ఈ వార్డు మెంబర్లు అనే వాళ్ళని ఖచ్చితంగా మన కౌంటింగ్ హాల్లోకి పిలుస్తున్నారు. కౌంటింగ్ హాల్లోకి పిలిచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1వ వార్డుకు సంబంధించిన కౌంటింగ్ ఫలితం వెలువరిచినప్పుడు అక్కడ ఎవరైతే గెలుస్తారో 3 లేదా 4 పోటీ చేసి ఉంటే ఒకరు గెలిస్తే 3 ఓడిపోతారు. కాబట్టి ఆ ఓడిపోయిన 3ని ముందుగా ఈ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి పంపించేస్తారు. ఎవరైతే గెలిచారో ఆ గెలిచిన అభ్యర్థిని వార్డు సభ్యుని తీసుకెళ్లి ఒక రూమ్లో కూర్చోబెడతారు. అట్లా మొత్తం ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులను పూర్తి అయ్యేదా కూడా ఒక్కొక్క వార్డు సభ్యుని తీసుకెళ్లి ఒక గదిలో వాళ్ళ పోలీస్ కస్టడీలో ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ ఉప సర్పంచ్ పదవి కోసము లాబియింగ్ చేయడము, లేకుంటే బేరసారాలు చేయడము ఇట్లాంటివి జరుగుతాయన్న ఆలోచనతోటి ఉప సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను కూడా అధికారులు చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకోసం వార్డు మెంబర్లను ఖచ్చితంగా కౌంటింగ్ హాల్లోకి రావాలని సూచన చేశారు. ఒకవేళ వార్డు మెంబర్ రాకపోతే ఏజెంటు కూడా అలౌ చేయట్లేదు. వార్డు మెంబర్ తరపున ఏజెంట్ని అలౌ చేయలేదు. కేవలం సర్పంచ్ తరపున మాత్రమే ఏజెంట్లను పెట్టుకునే అవకాశాన్ని కల్పించారు. ఆ మేరకు కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి మరొక గంట సేపట్లో వెంటనే ఫలితాలు కూడా వేగంగా వచ్చే అవకాశం అయితే కల్పిస్తోంది.